Good evening and welcome all of you. Thank you for joining today's session. And today we are going to learn so many things. That is a very beautiful journey. And so, first of all, welcome to Breastfeeding Week. అంటే తల్లిపాల వారోత్సవాల వీక్ అని అనుకుంటాం అనమాట. అండ్ ఇట్స్ ఎ టైమ్ టు డెడికేటెడ్ అండ్ సెలబ్రేటింగ్ ద ఇంక్రెడిబుల్ జర్నీ ఆఫ్ మదర్హుడ్ అండ్ ఆల్సో profound bond created through your breastfeeding, right? So every mother knows that how it's a beautiful bonding to baby and as a mother, and it's not a mother of feeding, and it's a very beautiful and natural process that nurtures both mother and a baby in numerous ways, right? And as we embark on this week of awareness and support, let's honor the strength, dedication, and love that woman shows through the breastfeeding. And it's a time to recognize the invaluable benefits that breastfeeding brings to a child health and development and to a mother well-being. ఓకే, తల్లి యొక్క పాలివ్వడం అనేది తల్లికే కాకుండా ఒకే శిశువు కూడా ఎంతో అందమైనటువంటి బాండింగ్ని క్రియేట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, రైట్? అండ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఏ నేచర్ పర్ఫెక్ట్ వే ఆఫ్ providing essential nutrients and immune protection to babies, and that very beautiful laying foundation to healthy starting in life. So behind the physical benefits, breastfeeding is also fosters an intimate connection, enhancing emotional bonding and promote to very sense of security and comfort for the baby. Foundation to healthy starting in life. So throughout this week, we will explore various aspects of breastfeeding, from its health benefits and also practical tips to emotional experience shared by mothers worldwide. And so my aim, especially we aim to support and empower every woman on her breastfeeding journey and ensure she feels confident and cherished in her role. So join us this celebrating of beauty of breastfeeding and acknowledgement sessions. సో స్పెషల్లీ నేను ఈ సెషన్స్ని కంప్లీట్గా తెలుగులోనే తీసుకుంటున్నాను. ఓకే, ఎందువల్ల అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే తీసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్టింగ్ ద సెషన్. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. సో మనం మరింత అంటే డే 1లో మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటి, దాంతోపాటు బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ అనేది ఎందుకు ఈ రోజులలో ముఖ్యమైనది. ఓకే, ఇంతకుముందు లేకుండా, బట్ 91లో స్టార్ట్ అయింది, అంతకుముందు లేకపోతుంది. 91 తర్వాత ఎందుకు ఇది ప్రాధాన్యత సంతరించుకుంది అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ది స్క్రీన్. It's happening. This time I'm sharing the screen because it's very important to present with the share screen. This time I'm sharing the screen because సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మరి ఒక్కసారి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలకి స్వాగతం. అండ్ నా పేరు పద్మాకత్తి, నేను ఒక హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్ని. సో పాస్ట్ 13 years నుండి నేను డైటీషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, అండ్ 3 years నుండి 4 years నుండి యాజ్ ఏ హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ముందుగా జంప్ టు ద సెషన్కి ముందు కొంచెం ఇంట్రో అనేది మనకు తప్పకుండా అవసరం అనమాట. సో దీన్ని మనం WBW అని కూడా అనుకుంటాము, అంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట. అంటే ఇది గ్లోబల్గా, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, గ్లోబల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తో పాటు మనం దాని యొక్క అవగాహన అనేది మనం కల్పిస్తున్నాం అనమాట. సో దాని తర్వాత
ఎవాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీని, అంటే ఇది ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, సో 99లో స్టార్ట్ అయింది. ఓకే, అఫీషియల్గా 1992 నుండి డిక్లేర్ చేయబడింది అనమాట. సో ఇందులో ముఖ్యంగా బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అంటే తల్లి పాలు ఇవ్వడం ద్వారా ఉన్నటువంటి బాండింగ్ కానివ్వండి, ఫిజికల్ హెల్త్ బెనిఫిట్ బోత్ మదర్ అండ్ బేబీకి కానివ్వండి, మిగతావి ఏ విధంగా అనేది త్రూఅవుట్ ద ఇయర్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ఈ 7 days కల్పించబోతున్నారు అన్నమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, ఈరోజు కొంచెం లెందీగా ఉంటుంది సెషన్. సో కామన్ బ్రెస్ట్ ఫీడింగ్ మిత్స్ అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించినటువంటి కొన్ని మిత్స్ అంటే కొన్ని మనకు ఉన్నటువంటి అపోహలు అనేది ఈరోజు మనం తెలియజేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే మెనీ ఉమెన్ డూ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ మిల్క్. ఓకే, ఇది ఒక క్వశ్చన్ అనమాట. చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఈ రోజులలో స్పెషల్గా ఈ రోజులలో నేను ఫ్యామిలీస్లో కానివ్వండి, బయట కానివ్వండి అబ్జర్వ్ చేసినప్పుడు చాలా మంది నుండి వచ్చేటువంటి క్వేరీ ఇదనమాట. సో నాకు తెలిసినంత వరకు ఫ్యాక్ట్ ఏంటంటే, సో ప్రతి ఒక్క ఉమెన్ ఫస్ట్ ఫ్యూ డేస్ కొంతమంది ఉమెన్కి అంటే కావాల్సినంత వరకు బేబీ బర్త్ కంటే కొంతమందికి ముందే ప్రొడ్యూస్ కావచ్చు బిఫోర్ డెలివరీ, కొంతమందికి ఆఫ్టర్ కూడా కావచ్చు అనమాట. సో ఫస్ట్ ఫ్యూ డేస్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, అందరు కాదు కొంతమందికి. అండ్ ఫస్ట్ మిల్క్ని మనం కొలెస్ట్రమా అని అంటాం అనమాట. ఓకే, దీన్ని ఇలాగే పిలుస్తారు. సో దాన్ని మనం చాలా మందికి ఏంటంటే తెలియకుండా వాటిని తాగిపించకుండా పడేస్తుంటారు అనమాట. సో తర్వాత నుండి మెల్లమెల్లగా అంటే ఫీడ్ దేర్ బేబీస్, బేబీకి ఎంత ఫీడింగ్ ఇవ్వడం ద్వారా వాటి యొక్క మిల్క్ రావడం అనేది దాన్ని బేబీ సకింగ్ చేసి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు, బట్ ఫస్ట్ రీజన్ ఇదనమాట. రెండవది, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ హ్యాస్ టు డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ ఈట్ 500 calories మోర్ దెన్ యూజువల్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎనఫ్ మిల్క్. ఓకే, సో ఎందుకంటే ఇందులో కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు అంటే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. నిజం ఉంది, అపోహ కూడా ఉంది అనమాట. ఎలాగంటే కొన్ని వాటర్ ఖచ్చితంగా లాట్స్ ఆఫ్ అనలేము, బట్ కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే బేబీకి మిల్క్ ఇవ్వడం ద్వారా వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా బేబీకి వాటర్లో కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మిల్క్ ప్రొడక్షన్లో ఖచ్చితంగా ట్రస్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువ నార్మల్ యూజువల్గా తీసుకునే కంటే ఎక్కువగా తీసుకోవాలి. అండ్ సో ఆకలి కూడా ఎక్కువనే వేస్తుంది, బట్ షీ హైస్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ద నెంబర్ ఆఫ్ క్యాలరీ షుడ్ బి డిక్టేటెడ్ బై హర్ ఎపిటైట్. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్కి 500 calories ఎక్కువ తీసుకోవాలి అలా ఏమి ఉండదు అనమాట. వాళ్ళ యొక్క మిగతా యాక్టివిటీ మరియు 300 వరకు మినిమం మనం ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం. ఓకే, ఫర్ గ్రోత్. బట్ వాళ్ళకి ఉన్నటువంటి ఎపటైట్ అంటే వాళ్ళకి ఉన్నటువంటి జీర్ణశక్తి, జీర్ణక్రియ, ఆకలి అవ్వడం, ఆకలి మందగించే దానిపైన కూడా ఈ క్యాలరీస్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే డైరెక్ట్ తక్కువ తీసుకున్నంత అంటే ఒక 500 కంటే ఒక 150 calories 100 calories తక్కువ తీసుకున్నంత మాత్రాన బేబీకి మిల్క్ ప్రొడక్షన్, మిల్క్ సప్లై మీద ఏమన్నా ఉంటుందంటే డైరెక్ట్ అంత ఇంపాక్ట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద myths. Okay, so if the mother is taking medicine or IV infection, she should stop the breastfeeding. ఇది కూడా నాకు తెలిసినటువంటి కొంతమంది క్లయింట్స్ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఫ్యాక్ట్ ఏంటంటే, సో 1 second. సో ఫ్యాక్ట్ ఏంటంటే, ఇఫ్ ద మదర్ ఈస్ టేకింగ్ యాజ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ తక్కువ, చాలా తక్కువ మోతాదులో మెడిసిన్ అనేది బ్రెస్ట్ మిల్క్లోకి తప్పకుండా వస్తుంది. సో దానికోసం మీరు మీ యొక్క డాక్టర్ని అడిగి తెలుసుకొని తను ఏది ప్రిస్క్రైబ్ చేస్తే, అంటే బ్రెస్ట్ ఫ్రెండ్లీ మెడిసిన్ ఏదైనా ఉంటే దాని నుండి మీరు తెలుసుకోవచ్చు అనమాట.
సో ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ ప్రొటెక్ట్ ద బేబీ బికాస్ ఆఫ్ ద యాంటీబాడీస్ షీ విల్ బీ ఫీడింగ్ ద బేబీ. ఎందుకంటే మదర్కి వచ్చేటువంటి కొన్ని రకాలటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఒక రకంగా మీ యొక్క బేబీని ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే స్పెషల్ యాంటీబాడీస్ అనేవి ఆ టైంలో ప్రొడ్యూస్ కాబడతాయి అందువలన అనమాట. సో వెన్ యూ ఫాల్ సిక్ యువర్ బాడీ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ టు కౌంట్ ది జెర్మ్స్. ఓకే, అందువల్ల అనమాట దీస్ యాంటీబాడీస్ అనేటివి మీ యొక్క శరీరంలో బేబీ త్రూ బ్రెస్ట్ మిల్క్ ద్వారా వెళ్ళడం వల్ల అంటే తనకి కూడా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే తనకి కూడా రోగ నిరోధక శక్తి అనేది నేచురల్గా పెడుతుంది అనమాట. సో లెస్ సిక్ బికాస్ ఆఫ్ దిస్. తర్వాత తనకు ఎక్కువ అంటే చాలా పెద్దగా సిక్ అని కాదు, నార్మల్గా వచ్చేటువంటి సిక్ ఇన్ఫెక్షన్స్ అనమాట వీటికి అప్లై అవుతుంది. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద అండర్ స్లైడ్. సో ఈరోజు వెల్కమ్ టు డే 1 అన్నమాట. ముందుగా మనం తెలుసుకోబోయేటువంటి ఈ 2024 యొక్క థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. అంటే అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు అన్నమాట. ఈ యొక్క థీమ్తోని మనం ఈ సంవత్సరం 2024లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. అండ్ డే 1 యొక్క మన టాపిక్ ఏంటంటే ద సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే తల్లి పాలు ఇవ్వడం వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం. ఎందుకంటే ఇది తెలియడం ద్వారా మనకు మరింత అవగాహన అనేది పెరుగుతుందన్నమాట. అంటే కన్ఫ్యూజ్ అవ్వడం అనేది ఉండకుండా ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అనేది కాకుండా ఒక సరైనటువంటి అవగాహన అనేది మనకు ఏర్పడుతుంది అనమాట. సో ఫస్ట్ ముందుగా లాక్టేషన్ అంటే తల్లిపాలు ఇవ్వడం అంటే ఏంటనేది తీసుకున్నాను. సో lactation describes the production of breast milk and its secretion from the mammary gland after delivery అన్నమాట. అంటే మన బ్రెస్ట్ మిల్క్ అనేది సిక్రియేషన్ ద్వారా అంటే మెమరీ గ్లాండ్స్ని డీప్ అనటమీ వాటిలోకి వెళ్ళట్లేదు, వాటి ద్వారా మనకి గ్లాండ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా మనకు మిల్క్ యొక్క ఉత్పాదన అనేది జరుగుతుంది అనమాట. దాన్ని మన లాక్టేషన్ పాలివ్వడం అని అంటారు. సో వేరియేషన్స్ ఇన్ ద అంటే తల్లి పాలు ఇవ్వడంలో కూడా వేరియేషన్స్ ఇన్ కంపోజిషన్. అంటే ఫస్ట్ మనకు తల్లిపాల యొక్క ఉత్పత్తిలో సప్లైలో కూడా ఎటువంటి చేంజెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ఫస్ట్ 1 to 5 daysలో వచ్చే వాటిని మనం కొలెస్ట్రామ్ అంటారు, అంటే మురిపాలు అని అంటారు. ఓకే, సో తర్వాత మెచ్యూర్ మిల్క్ అంటారు, లెస్ దెన్ 30 days. తర్వాత 4 మిల్క్ అంటారు, తర్వాత ఇన్ మిల్క్ అంటారు అనమాట. సో వీటి గురించి మనం ముందుగా తెలుసుకున్నాము. ఏంటంటే కొలెస్ట్రామ్ అంటే మురిపాలు అనేటివి. సో ఇది అందరికీ ఈ రోజుల్లో అయితే చాలా అవగాహన పెరిగింది. మనకి ఇవి ఎంత ముఖ్యమైనవి అని అంటే కొంచెం ఎల్లోయిష్ కలర్లో థిక్గా ఉంటాయి అన్నమాట. అంటే దిస్ ఆర్ ద రిచర్ ఇన్ ప్రోటీన్స్ మరియు మినరల్స్, అలాగే ఇమ్యూనోగ్లోబిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్. అంటే మనకు రోగ నిరోధక శక్తికి ఏవైతే అవసరమవుతాయో ఫాగోసైడ్స్ అని లింఫోసైడ్స్ అని వీటిని స్పెషల్ కణాలు అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే మన యొక్క శిశువుకి ఏవైతే ప్రొటెక్షన్ ఇస్తాయో లైఫ్ టైం, ఓకే, అటువంటికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్నీ కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు. అవన్నీ కూడా ఇందులో కొలెస్ట్రాల్ మురిపాల్లో చాలా ఎక్కువ వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో తర్వాత మెచ్యూర్ మిల్క్ అంటే లెస్ దెన్ 30 daysలో వచ్చేటువంటి వాటిని లార్జర్ క్వాంటిటీ దెన్ కొలెస్ట్రాల్ అనమాట. అంటే వాటికంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అన్నమాట. సో తర్వాత డేస్లో వచ్చేటువంటి వాటిని 4 మిల్క్ అని అంటారు అనమాట. అంటే వీటిని ఏంటంటే చాలా పల్చగా ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, లాక్టోజ్ ఉంటుంది, వాటర్, అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఉండేటువంటి పాలని హిండ్ మిల్క్ అంటారనమాట. సో ఎక్కువలో కొవ్వుతో కూడినటువంటి వైట్గా ఉంటుంది. మచ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫీడ్ అంటే శిశువుకు కావాల్సిన మెటబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎనర్జీ ఫ్యాట్ రూపంలో చాలా ఎక్కువగా అందుతుంది అనమాట. సో అంతేకాకుండా ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే శిశువు యొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి కార్టిసాల్ కానివ్వండి, ఇన్సులిన్ కానివ్వండి, థైరాక్సిన్స్, ఇలాంటివి చాలా వరకు తల్లి పాలలోనే ఉంటాయి అన్నమాట. అంటే 6 months వరకు తల్లిపాలు ఇవ్వడం అనేది మస్ట్. 6 నుండి 2 years వరకు
సో మనం బయట ఫుడ్తో పాటు ఓకే హోమ్ మేడ్ ఫుడ్ మనం ఏవైతే తయారు చేస్తామో వాటితో పాటు తల్లిపాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ ఫస్ట్ 6 మంత్స్ అనేది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, సో కంపోజిషన్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్. ఓకే, జస్ట్ ఎస్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, నా ఫేవరెట్ స్లైడ్ కూడా కొలెస్ట్రామ్ అనమాట, ద సూపర్ ఫుడ్ ఫర్ యువర్ న్యూ బార్. అంటే చాలామంది అమ్మలకు కానివ్వండి, రైట్, ఇంట్లో ఉండే పెద్దవారికి కానివ్వండి, చాలా మటుకి ఈ పాలను పిండి పడేస్తుంటారు అనమాట. అంటే అవి యూస్ఫుల్ కావను, లేకపోతే వాళ్ళకి డైజెషన్ కాదను. అవి మీ శిశువుకి సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటున్నామంటే అమృతంతో సమానం అనమాట. సో మీరు ఎప్పుడైతే పట్టిస్తారో మనం ముందు స్లైడ్లో తెలుసుకున్నాం కదా, కొలెస్ట్రామ్ అనేది ముర్రిపాల్లోనే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మన శిశువుకు కావాల్సినటువంటి కంప్లీట్ పోషకాలు, అంటే యాంటీబాడీస్తో పాటు ఇమ్యూనోగ్లోబిన్స్తో పాటు చాలా అవసరమైనటువంటి కణజాలం ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీ బేబీకి, శిశువుకి తనకి లైఫ్ టైం ఇమ్యూనిటీ ఫామ్ అయ్యేటందుకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇంతకు నేను చెప్పాను కదా కొలెస్ట్రామ్ ఎలా ఉంటుంది చూడండి, లిక్విడ్ గోల్డ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత హిండ్ మిల్క్ వచ్చేసరికి ఈ ఫామ్లోకి, వైట్ ఫామ్లోకి అవుతుంది. సో టైం ఫ్రేమ్ అంటే ఫస్ట్ ఫ్యూ డేసే ఉంటుంది పోస్ట్ పార్టమ్, అంటే డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులు 1 to 5 days అని తెలుసుకున్నాం కదా. సో థిక్ ఉంటాయి, ఎల్లోయిష్ మిల్క్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, లో ఇన్ ఫ్యాట్, ఇందులో ప్రోటీన్ కంటెంట్ అనేది, మాంసకృతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ పాలలో. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అదే ఇమ్యూన్ ప్రొటెక్షన్, అంటే రోగ ప్రతిరోధకత అనేది, రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పాలు తీసుకున్న పిల్లలు. అండ్ ఇట్స్ యాక్ట్ యాజ్ నేచురల్ లాక్సేటివ్, అంటే నేచురల్గా బేబీ పాస్ ది ఫస్ట్ స్టూల్ అన్నమాట. అంటే వాళ్ళు స్టూల్కి వెళ్ళేటందుకు, అంటే మోషన్ ఫ్రీ అయ్యేటందుకు కూడా వారికి సహాయపడుతుంది. తర్వాత ట్రాన్సిషనల్ మిల్క్, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు 3 types ఆఫ్ అదర్ మిల్క్. ఓకే, అవన్నమాట, అంటే ప్రొడ్యూస్ ఫ్రమ్ ఇంతకుముందు 1 to 5 daysలో ఉన్నాయి, తర్వాత 3 days నుండి ఒక 5 days, అంటే చూడండి 1 to 3 days అనేవి ఎంత ముఖ్యమైనయో మదర్కి డెలివరీ అయిన తర్వాత. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఒకవేళ అవగాహన ఉంటే, ఒక అవగాహన లేకపోతే ఇంట్లో వాళ్ళకి చూపించండి. ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. సో 1 to 3 days ముందు ఎందుకు ముఖ్యమైనవి అనేది వివరించడం ద్వారా సో వాళ్ళకు కూడా ఒక అవగాహన ముఖ్యంగా తల్లికి ఒక అవగాహన అనేది కలుగుతుంది అనమాట. సో పోస్ట్ పార్టమ్ అంటిల్ అబౌట్ ద 2 weeks. ఓకే, ఏ మిక్స్ ఆఫ్ కొలెస్ట్రామ్ అండ్ మెచ్యూర్ మిల్క్, అంటే ఇందులో 1 to 3 days చాలా ఇంపార్టెంట్. 3 to 5 daysలో కూడా ఇంకా కూడా కొంచెం కొలెస్ట్రామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంతోపాటు 3 to 5 daysలో అంటే ఇంకొక కొంచెం మెచ్యూర్ మిల్క్ అనేది కూడా యాడ్ అవుతాయి అనమాట. అంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ కూడా కొంచెం కొంచెం యాడ్ అవుతుంది, అందువల్ల హై క్యాలరీ ఉంటుంది అనమాట. సో అండ్ లాక్టోస్ అనేటువంటి స్పెషల్ ఫ్యాట్ అనేది ఉంటుందండి, ఫ్యాట్ అండ్ లాక్టోస్. ఓకే, ఎంజైమ్స్. బెనిఫిట్స్ ఏంటంటే సపోర్ట్ ద ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూ బార్న్. చూడండి, ఇవి ఉండడం ద్వారా బేబీ యొక్క గ్రోత్ మరియు వాళ్ళది సపోర్ట్ అనమాట, అంటే గ్రోత్కి వాళ్ళు పెరిగేటందుకు అవసరమైనటువంటి ఖనిజ పోషకాలు, మిగతా కార్బోహైడ్రేట్ అంటాము. ఓకే, మాంసకృతులు కానివ్వండి, అవన్నీ ఇందులో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మెచ్యూర్డ్ మిల్క్ చెప్పాం కదా, కొలెస్ట్రామ్, 4 మిల్క్, హిండ్ మిల్క్. ఓకే, 3 డిఫరెన్స్ అనేది చూసినప్పుడు ఇది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. మెచ్యూర్డ్ మిల్క్ అంటే ఆఫ్టర్ 2 weeks తర్వాత కంప్లీట్గా మెచ్యూర్డ్ మిల్క్ అనమాట. ఓకే, సో వాటరీగా ఉంటుంది, ప్లస్ తక్కువ అండ్ థిక్కర్ అండ్ హయ్యర్ ఇన్ ఫ్యాట్ అన్నమాట హిండ్ మిల్క్. ఓకే, ఇందులో 4 మిల్క్ అనేటివి కొంచెం అంటే లో ఇన్ ఫ్యాట్ ఉంటుంది, బట్ వాటరీ టైప్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో బేబీకి ఏంటంటే ఎక్కువ దాహం, ఓకే, తాగేటందుకు కానీ సకింగ్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నెసెసరీ క్యాలరీస్, ఓకే, న్యూట్రియంట్ ఫర్ గ్రోత్ అనమాట ఇందులో కూడా. అంటే బేబీకి అవసరమైనటువంటి పోషక విలువలు అనేటివి ఈ పాల ద్వారా లభిస్తాయి.
నెక్స్ట్ న్యూట్రిషనల్ కంపోనెంట్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అంటే బ్రెస్ట్ మిల్క్లో ఎటువంటి పోషక పదార్థాలు ఉంటాయి అంటే ఎక్కువ మనకు అర్థమైనా కానీ ఒకటి తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఓకే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అంటే తల్లిపాలు ఇవ్వడం అనేది ఎంతవరకు ఎంత ముఖ్యమైనది అనేది ప్రతి ఒక్క తల్లి తెలుసుకోగలుగుతారనమాట. ఫస్ట్ వే అండ్ కేసిన్ అనమాట అంటే ఈ ప్రోటీన్ యొక్క పేరు వే మరియు కెసిన్ ప్రోటీన్ అని అంటారనమాట. అంటే ఇవి చాలా ఈజీగా డైజెషన్ అయ్యేటువంటి ప్రోటీన్స్. ఇవి పిల్లల యొక్క ఎదుగుదలకి శిశువు యొక్క ఎదుగుదలకి ఓకే ఫిజికల్గా కానీ మెంటల్ కానీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకొకటి లాక్టోఫెరిన్ అంటే ఐరన్ మనకి అందరికి తెలుసు కదా మనకి ఐరన్ అంటే అందరికీ అర్థమవుతుంది. ఓకే దాని యొక్క అబ్జార్ప్షన్కి తర్వాత సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదలకి ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే మన యొక్క రోగ నిరోధక శక్తి పెంచేయటానికి ప్రొటెక్షన్కి ఇవన్నీ కూడా దీని నుండే ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మన బ్లడ్లోకి దీని ద్వారా విగ్రహించబడతాయి అన్నమాట. ఓకే ఫ్యాట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఓకే కొవ్వు పదార్థాలు ఫార్మేషన్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ అనమాట. తర్వాత డిహెచ్ఏ ఆర్ఏ ఇవన్నీ మన విజువల్ మన బేబీ యొక్క కదలిక మెంటల్గా డెవలప్ అయ్యటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఓకే లాక్టోజ్ ఓకే ఇది ఏంటంటే ఇది మెయిన్ కార్బోహైడ్రేట్ అనమాట. ఓకే పిండి పదార్థాలు అంటాం కదా అది అనమాట. సో ఈ లాక్టోజ్ అనేది పిండి పదార్థం బ్రెస్ట్ మిల్క్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది కూడా కాల్షియం అబ్జర్ప్షన్కి ఇవన్నిటికీ అనమాట అంటే పొట్ట బాగా ఉండేటట్టు ఇవన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అంటే అవసరం లేనటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా కాకుండా అవసరమైనటువంటి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. నేను చాలా డీప్గా వెళ్ళట్లేదు ఓకే ఎందుకంటే ఎంత అవసరమో అంత తీసుకుంటున్నాను. మరియు విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట అంటే ఖనిజ లవణాలు. సో మన బ్రెస్ట్ మిల్క్లో ఉండేటువంటి ఏబిఈకే ఓకే సో ఇవన్నీ అవసరం అంటే మన యొక్క బోన్ గ్రోత్కి కానివ్వండి పిల్లల యొక్క శిశువు యొక్క కంటి యొక్క గ్రోత్కి కానివ్వండి ఓకే ఇవన్నీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి ఇవన్నిటికీ మనకు ఉపయోగపడతాయి. చూడండి ఒక్కోసారి పిల్లలకి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు జింక్ అనేది కూడా ఇస్తారు డాక్టర్ జింక్ నాకు తెలుసు. సో ఇందులో ఎంతమంది రిలేటెడ్ అవుతారో జస్ట్ మీ కామెంట్ ఓకే. అందులో కూడా ఏముంటుందని అంటే గ్రోత్ క్రిటికల్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఫ్లాట్లెన్స్ ఎక్కువగా బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న పిల్లలకి చాలా తక్కువగా వస్తుంది. బట్ అవుట్ సైడ్ అంటే బాటిల్ ఫీడింగ్ ఉన్న పిల్లల్లో ఉన్నప్పుడు డాక్టర్ అది ఎక్కువగా సజెస్ట్ చేస్తారనమాట. అండ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొవైడ్స్ ఏ క్రిటికల్ ఇమ్యూన్ ప్రొటెక్షన్ టు ఇన్ఫాంట్స్ త్రూ ది సెవరల్ మెకానిజమ్స్. అవునండి ఇది ఖచ్చితంగా తల్లి యొక్క పాలు అనేటివి ఇమ్యూనో ప్రొటెక్షన్ అంటే ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయంటే చాలా మెకానిజంలు అంటే హెల్త్ కండిషన్లో కానివ్వండి ఇంటి దాంట్లో కానివ్వండి చాలా ఉపయోగపడతాయి. యాంటీబాడీస్ అంటారు వీటిని వైట్ బ్లడ్ సెల్స్ యాంటీమైక్రోబియల్ ఫ్యాక్టర్స్ ప్రొలాక్టిన్ ఆక్సిటోసిన్ ఓకే అంటే ఇవన్నీ శిశువుకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఫిజికల్ గ్రోత్ అంటే వాళ్ళ యొక్క బోను వాళ్ళ యొక్క హైట్ వెయిట్కి కాకుండా వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వడం ద్వారా. నెక్స్ట్ మదర్కు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా ఏంటి ఉపయోగం ఇప్పటి వరకు మనం శిశువుకు ఎలాంటి ఉపయోగమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మదర్కి ఎలాంటి ఉపయోగమో తెలుసుకుందాం. ఒకటి యూటరైన్ కాంట్రాక్షన్ అంటే వాళ్ళ యొక్క యూట్రస్ డెలివరీ అయిన తర్వాత దాని యొక్క కాంట్రాక్షన్ అంటే దాని యొక్క కదలిక అనేది ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిటోసిన్ అనే ఎండార్ఫిన్ ఉంటుంది అంటే హ్యాపీ హార్మోన్స్ అంటాం కదా అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. రిటర్న్ టు ఇట్స్ ప్రీ ప్రెగ్నెన్సీ సైజ్ అంటే అవి రిలీజ్ అవ్వడం వలన వారి యొక్క బాండింగ్ అంటే తల్లి కూడా సహజంగానే సంతోషంగా ఉంటుంది అనమాట. అండ్ బాండింగ్ అనేది ఎప్పుడైతే బేబీ సక్లింగ్ చేస్తారో అప్పుడు ఆ బాండింగ్ అనేది ఇందువల్లనే అనమాట. అంత మదర్కి బాండింగ్ ఎందుకు ఉంటుంది శిశువుకి బాండింగ్ ఎందుకు ఉంటుంది అంటే ఇందువల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ వల్ల. ఇంకొకటి పోస్ట్ పార్టమ్ వెయిట్ లాస్ చేసి బెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి అనమాట. సో మదర్కి ఎలా హెల్ప్ అవుతుందంటే రిటర్న్ టు దేర్ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అంటే వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీకి ముందున్నటువంటి వెయిట్కి ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు అనమాట.
అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డిసీజ్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఓవరియన్ క్యాన్సర్, టైప్ 2 డయాబెటీస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇలాంటివి తక్కువ రిస్క్ అనేది రెడ్యూస్డ్గా ఉంటుంది అనమాట. అంటే తక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, రైట్, ఇంకొకటి వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ఓకే, సో సో ఈరోజు మనం ఇది తెలుసుకున్నాము. నెక్స్ట్ టుమారో, రేపు ఇంకొక టాపిక్తో పాటు మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు ఇంకా ఎటువంటి ఇందులో మీకు ఎక్కడ అయితే ఏ పాయింట్స్కి అయితే మీరు కనెక్ట్ అవుతారో ఆ పాయింట్స్ని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ యొక్క ఇది ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. మేబీ అది మిగతా వాళ్ళకి కూడా యూస్ కావచ్చు, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. సో మళ్ళీ రేపు ఇంకొక సెషన్తో పాటు కలుద్దాము. ఓకేనా, థ్యాంక్